వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరులోని మెప్పా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో పొదుపు సంఘాలతో నిర్వహిస్తున్న మెప్మా బజారును ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజారును నేడు పలువురు సందర్శించారు. పొదుపు మహిళలు వారు సొంతంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను, పలు చేతి వృత్తుల వస్తువులను ఈ మెప్మా బజారులో ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. వివిధ రకాల వంటకాలు, ఊరగాయలు, వివిధ రకాల పప్పుల పొడులు, బ్యాగులు, బుట్టలు, చేనేత వస్త్రాలు, పలు రకాల దుస్తులు, గృహాపకర వస్తువులు లాంటి పలు రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటిని పరిశీలించిన పలువురు వీటిని తయారు చేసిన పొదుపు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, వార్డు కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి, మహబూబ్ బాషా, పొడమేకల పెంచల యాదవ్, నాయకులు నాగేశ్వరరావు, చిన్నబ్బాయి, మెప్మా కమిటీ ఆర్గనైజర్ సిఓ మాధవి, పొదుపు సమైక్య ఆర్పీలు, పొదుపు గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఉంచిన వస్తువులను వీరు పరిశీలించారు. స్థానిక ప్రజలు ఈ మెప్మా బజార్లో పలు వస్తువులను కొనుగోలు చేశారు. మెప్మా బజార్ నిర్వహణపై పలువురు అభినందించారు. మహిళలు తమ స్వశక్తితో వారి కుటుంబ ఆర్థిక అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన పొదుపు రుణాలతో వీటిని ఏర్పాటు చేయడం సంతోషకరమని, భవిష్యత్తులో ఈ మెప్మా బజార్ను మరింతగా అభివృద్ధి చేసి నిరంతరం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మన ఆత్మకూరు మున్సిపాలిటీలో ఆగమంత్ మార్కెట్ మన మెప్మా ఆధ్వర్యంలో సీఎం మన మాధవ్ గారి మేడం గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మన మెప్మాలో ఉన్న మెప్మా సభ్యులు ఈ మార్కెట్, అర్బన్ మార్కెట్ ని పెట్టడం జరిగింది. బస్టాండ్ లో ప్రతి నెల సంవత్సరం 2 రోజులు పెడతారు. అలాగే ఈ సభ్యుల గ్రూప్ లో, మన పొదుపులో పనిచేసే గ్రూప్ లో ఉన్న సభ్యులు చిన్న చిన్న వ్యాపారం చేసి ఇవన్నీ వాళ్ళ వార్డుల్లో చిన్న వ్యాపారంగా పెద్ద వ్యాపారంగా మార్చుకుంటూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మెప్మా వాళ్ళకి ఎంతో పథకాలు ఇచ్చి, అలాగే మన ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా ఈ భారీ ఎత్తున అర్బన్ మార్కెట్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇచ్చేసిన నాయకులు మన పట్టణ అధ్యక్షుడు మన తుమ్మల చంద్రారెడ్డి గారికి, 20వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి అలాగే మెప్మా సీఓ మాధవ్ గారికి, అలాగే మామష్ అన్న గారికి, పెంచులన్న గారికి, మన వెంకటేశ్వర అన్న గారికి, నాగేశ్వర అన్న గారికి, ప్రతి మహిళ అభివృద్ధి కావాలా, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాలు చేయాలా, సొంత కాళ్ళ మీద నిలబడే మహిళలు అదే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాటు చేసి ప్రతి మహిళ అభివృద్ధి కావాలా, సొంత వ్యాపారాలు చేయాలా. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ప్రతి నెల అర్బన్ మార్కెట్ పెట్టి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ప్రతి మహిళ, ప్రతి ఆర్పీ, అలాగే మన సిఓ మాధవి గారు తరఫున మన ఆత్మకూరు బస్టాండ్లో ప్రతి నెల 2 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు ప్రతి మహిళకు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి తినుబండారాలు అయితేమి, అలాగే మన హార్పిక్ కానీ, ఆయిల్స్ అయితేమి, అంటే ఊరగాయ అయితేమి, తినుబండారాలు చాలా వస్తాయి. అట్నే మన బొప్పట్లు, అరిసెలు, కజ్జికాయలు అయితేమి, ఫెనాయిల్స్ అయితేమి, అలాగే దుస్తులు అయితేమి, సొంత క్యారీ బ్యాగులు అయితేమి, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకొని అర్బన్ మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్లకు ఇన్కమ్ కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్లకు లోన్లు ఇచ్చి ఆ లోన్ల ద్వారా లబ్ధి పొందాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆదాయాలు సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించే దానికోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తూ ఈరోజు మన సిఓ గారు ఆధ్వర్యంలో ప్రతి నెల జరుపుకోవడం చాలా సంతోషకరం. అయితే అందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బస్టాండ్లో ఎవరికైతే ఇష్టమైన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి దానికి మంచి ప్లేస్ని ఎంచుకున్నందుకు ఈ ఆర్పీలకు కానీ వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా కల్తీ. మనం అయితే అంగట్లో కొంటాం, ఏదైనా పెద్ద పెద్ద షాపుల్లో పోతే అక్కడ రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు స్వయంగా సంపాదించి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలతో రేపు ఇంకా కూడా మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే దానికి ఎదగాలని చెప్పి మహిళలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారము. నేను మెప్మాలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. ప్రతి నెలలో 23, 24 తేదీల్లో మెప్మా మార్కెట్ని, అర్బన్ మార్కెట్ని మేము పెట్టాలి. ప్రతి నెల కూడా 2 రోజులు జనసంధారంలో జరగమని చెప్పి మా గౌరవనీయులు పెద్దలు మా మెప్మా సంబంధించిన మా సార్ ఎండి ఆదేశాల మేరకు ప్రతి సభ్యురాలు కూడా తీసుకున్న అమౌంట్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలని డెవలప్ చేసి జనసంధారంలో అయితే వాళ్ళకు ఒక రోజుకొచ్చి 1000 నుంచి 2000 రూపాయలు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో